హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే నేను ఈరోజు ఫేమస్ అయిన వైరల్ అయిన దుబాయ్ కునాఫా చాక్లెట్ అయితే రెసిపీ అయితే మీకు చూపిపోతున్నాను. సో నేను కూడా చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను చేయాలని, ఇప్పుడైతే చేస్తున్నాను అనమాట. సో రెసిపీ అయితే చూద్దాం. సో ఇప్పుడైతే స్టవ్ అయితే ఆన్ చేస్తున్నాను. తర్వాత ఒక గిన్నెలో వాటర్ పోసుకొని ఇట్లా పెట్టాలి. తర్వాత ఇంకో గిన్నెని దాని మీద పెట్టాలి. దీన్ని వచ్చేసి డబుల్ బాయిలింగ్ మెథడ్ అయితే అంటారు. సో నెక్స్ట్ వచ్చేసి డార్క్ చాక్లెట్లు అయితే మెల్ట్ అయితే చేసుకోవాలి. సో చిన్న చిన్న పీసెస్గా అయితే ఇచ్చుకొని అయితే వేసుకోవాలన్నమాట. సో అప్పుడైతే బాగా ఫాస్ట్గా అయితే మెల్ట్ అవుతుంది. ఇదంతా మనం సిమ్లో పెట్టి చేసుకోవాలన్నమాట. తర్వాత ఇది డార్క్ చాక్లెట్ కాబట్టి కొంచెం చేదుగా ఉంటుంది కాబట్టి 2 మిల్క్ చాక్లెట్లు అయితే వేసుకుంటున్నాను. ఇది డైరీ మిల్క్ చాక్లెట్ అనమాట. సో దీన్ని నేను మిల్క్ చాక్లెట్ గా అయితే వేసుకుంటున్నాను. సో దీన్ని కూడా స్మాల్ పీసెస్ గా చేసి అయితే దీంట్లో వేసుకోవాలి. సో ఇప్పుడు ఆ చాక్లెట్ మెల్ట్ అయ్యేంత వరకు మనం మిక్స్ చేస్తూ ఉండాలి. ఇప్పుడైతే కొంచెం కొంచెంగా అయితే మెల్ట్ అవుతుంది అనమాట చాక్లెట్. చూడండి మీరు, కొంచెం కొంచెం అయితే మెల్ట్ అవుతుంది. సో ఇప్పుడు గీ అయితే వేసుకోవాలన్నమాట. ఫస్ట్ వేసుకోవాలన్నమాట గీ, నేను మర్చిపోయాను. సో ఇప్పుడైతే వేస్తున్నాను అనమాట 2 స్పూన్స్ ఆఫ్ గీ. చూడండి వచ్చేసి ఆల్మోస్ట్ రెడీ అనమాట. సో ఇంకాసేపట్లో చాక్లెట్ అయితే పూర్తిగా అయితే మెల్ట్ అయిపోతుంది. సో చూడండి చాక్లెట్ అయితే మెల్ట్ అయిపోయింది అనమాట. తర్వాత ఇప్పుడు వైట్ చాక్లెట్ అయితే మెల్ట్ చేసుకోవాలి. సో కొంచెం అయితే మెల్ట్ అయిపోయింది ఇది. ఇట్లా అయితే మెల్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఒక మౌల్డ్ తీసుకోవాలి. ఈ మౌల్డ్ వచ్చేసి నేను ఫ్లిప్కార్ట్ లో అయితే ఆర్డర్ చేసుకున్నాను. తర్వాత ఇప్పుడు మనం మెల్ట్ చేసుకున్న వైట్ చాక్లెట్ దీని మీద అయితే ఒక డిజైన్ లాగైతే మీరు వేసుకోండి. నేనైతే ఒక మంచి డిజైన్ కాకుండా కొంచెం నార్మల్గా అయితే ఒక డిజైన్ అయితే వేస్తున్నాను. ఇట్లయితే నేను డిజైన్ వేసుకున్నాను. దీన్ని ఇప్పుడు వెళ్ళి డీప్ ఫ్రిడ్జ్ లో అయితే పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడైతే మళ్ళీ అయితే స్టవ్ అయితే ఆన్ చేసుకోవాలి. సో తర్వాత మనం ఏదైతే పిస్తాస్ తీసుకున్నా, నేనైతే షెల్ ఉన్న సాల్టీ పిస్తాస్ అయితే తీసుకున్నాను. సో ఇప్పుడు ఈ పిస్తాస్ అయితే బాయిల్ చేసుకోవాలి. సో దీంట్లో ఉండే డస్ట్ సాల్ట్ మొత్తం సాల్టీ మొత్తము వాటర్ అయితే కలిసిపోయేదాకా మనం అయితే బాయిల్ చేసుకోవాలన్నమాట. దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టిన మౌల్డ్ అయితే కాస్త గడ్డగడింది అనమాట. సో ఇప్పుడు మనం మెల్ట్ చేసుకున్న డార్క్ చాక్లెట్ అయితే దీంట్లో వేసుకోవాలి. సో ఇప్పుడు మొత్తం అయితే ఇట్లా మొత్తం ఏం గ్యాప్స్ లేకుండా అయితే మనం ఇట్లా చేసుకోవాలన్నమాట. గ్యాప్స్ ఏం ఉండకూడదు అనమాట దీనికి. సో అప్పుడైతే ఒకవేళ గ్యాప్స్ కానీ ఉంటే మనకి లోపల ఉండే స్టఫింగ్ వచ్చేసి బయటకు కనపడితే బాగుండదు. సో ఇట్లా నీట్గా తర్వాత ఎక్సెస్ గున్నది అయితే మనం దీంట్లో అయితే వేసేసుకోవాలన్నమాట. తర్వాత ఇట్లా సైడ్ ఉంటుంది కదా, సైడ్ ఉంటుంది కదా మనము రిమైనింగ్ తీసేటప్పుడు చాక్లెట్. సో దాన్ని అయితే క్లీన్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే ఇట్లా చేసుకున్న తర్వాత దీని అయితే ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్ లో అయితే పెట్టుకుందాం. ఇప్పుడు పిస్తాస్ అయితే బాయిల్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పిస్తాస్ వచ్చేసి మిక్సీలో అయితే తీసుకోవాలన్నమాట.
సో ఇప్పుడు ఈ పిస్తాస్ని మిక్సీలో అయితే వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కండెన్స్డ్ మిల్క్ అయితే వేసుకోవాలి. సో ఇప్పుడు మిక్సీ అయితే పట్టుకుందాం. సో ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకుని ఇంకొంచెం కండెన్స్డ్ మిల్క్ అయితే వేసుకుందాం. ఇప్పుడు కొంచెం కండెన్స్డ్ మిల్క్ వేసిన తర్వాత మళ్ళీ మిక్సీ అయితే చేసుకోవాలి. స్మూత్ పేస్ట్ వచ్చేలాగా అయితే చేసుకోవాలన్నమాట. సో ఇంకా రాలేదు. సో ఇప్పుడు పేస్ట్ అయితే రెడీ అయిందన్నమాట. ఇప్పుడైతే పాన్ అయితే పెట్టుకోవాలన్నమాట. సో దీని లోపలికి నెయ్యి అయితే వేసుకోవాలి. సన్న సేమియా అయితే తీసుకోవాలన్నమాట. సో ఇంకా దీని లోపలైతే వేసుకోవాలి. ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి. దీన్ని కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా. ఇప్పుడైతే ఫ్రై అయిపోయింది అనమాట ఇది. సో ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి అయితే తీసుకుందాం. ఇప్పుడు నేను ఈ సేమియాని వచ్చేసి ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో అయితే మనం పేస్ట్ చేసుకుంది అయితే వేయాలన్నమాట. పిస్తా పేస్ట్. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా అయితే మిక్స్ అయితే తయారు చేసుకున్నాను అనమాట పేస్ట్. సో ఇప్పుడు మనం ఇందాక మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చాక్లెట్ కొంచెం అయితే గడ్డగా అయితే అయిపోయింది అనమాట. సో ఇప్పుడు దీని లోపల స్టఫింగ్ అయితే వేసుకోవాలి. సో స్టఫింగ్ మాక్సిమం ఎక్కువ ఉంటేనే చాక్లెట్ వచ్చేసి బాగుంటుంది అనమాట. ఇప్పుడు దీన్ని 1 hour కానీ ఫ్రిడ్జ్ లో పెడితే మనకి దుబాయ్ వైరల్ కునాఫా చాక్లెట్ అయితే రెడీ అవుద్ది. సో స్టఫింగ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. స్టఫింగ్ అయితే వేసేసిన తర్వాత మనము చాక్లెట్ అయితే వేసుకోవాలన్నమాట. దాని మీద రిమైనింగ్ చాక్లెట్ అయితే వేసేసుకోవాలి. బాగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట, గ్యాప్స్ లేకుండా. నేను ఇప్పుడు దీన్ని 1 hour అయితే ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేశాను. ఇప్పుడైతే ఇదైతే పూర్తిగా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని అయితే ఓపెన్ చేద్దాం అనమాట. సో చూద్దాం ఎట్టొస్తుందో మన వైరల్ దుబాయ్ చాక్లెట్. సో కొంచెం హార్డ్గా ఉందంతే. సో వైరల్ దుబాయ్ కునాఫా చాక్లెట్ చాలా బాగా అయితే వచ్చిందనమాట. సో ఇప్పుడు బ్రేక్ చేసి అయితే టేస్ట్ అయితే చూద్దాం. గైస్, ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం. చాలా బాగుందనమాట నిజంగా. ఈ వైరల్ దుబాయ్ కునాఫా చాక్లెట్ మీరు కూడా ట్రై చేయండి. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.